హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే కారం గవ్వలు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఇందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 కప్పుల పిండితో గవ్వల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి పిండిలో ఉప్పు మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కారం అనేది లాస్ట్లో యాడ్ చేస్తానండి. గవ్వల్ని ప్రిపేర్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను. లేదు మీకు కావాలి అనుకుంటే ఈ పిండిలోనే కారాన్ని కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. ఈ కారం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. చపాతీ చేసుకున్నంత సింపుల్గా ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఏదైనా స్నాక్స్ కావాలి అనుకున్నప్పుడు, స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ కారం గవ్వలు ఒక మంచి ఆప్షను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. చపాతీ చేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు పిండిని నానబెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకోండి. అప్పుడు నెయ్యి యొక్క ఫ్లేవర్ ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనకు కావాల్సిన సైజులోకి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బాగా పెద్ద గవ్వలు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజులో తీసుకోండి. లేదు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా తీసుకోవచ్చు. నేను గవ్వలు చేసేటప్పుడు మా ఇంట్లో ఖచ్చితంగా 2 చేతులు కాదు 6 చేతులు వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే మా పిల్లలకి ఈ గవ్వలు చేసే ప్రాసెస్ చాలా ఇష్టం. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ బాల్స్ చేస్తారు. ఇలా ముగ్గురం కలిసి ఉండలను అయితే ప్రిపేర్ చేసేసాం. ఇలా చేసేసిన తర్వాత గవ్వల చెక్క ఉంటుంది కదా, ఈ గవ్వల చెక్కతో మనం ఈ గవ్వల్ని ఇలా జస్ట్ ఒక కొండని తీసుకుని జస్ట్ ఇలా వేలుతో ప్రెస్ చేస్తే గవ్వల షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఒక వాయికి ఎంతైతే సరిపోతాయో అంత చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ వాయికి మనం ఈ గవ్వలు వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత గవ్వల్ని వేసేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. గవ్వలు మనం చేసేటప్పుడు అతుక్కుపోతాయండి, కానీ ఏం పర్లేదు. నూనెలో వేయగానే వాటంతట అవే విడిపోతాయి. ఇలా గవ్వలన్నీ యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో తిప్పుకుంటూ గవ్వల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గవ్వలు ఇలా ఫ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా గవ్వల్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. ఈ గవ్వలు ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పిల్లలు స్పైసీగా తినలేరు అనుకుంటే గవ్వల్ని ఇలాగే సర్వ్ చేయొచ్చండి. టేస్ట్ కూడా బాగుంటాయి. లేదు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా టాస్ చేస్తే మనకి కారం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. స్పైసీగా తినలేరు, లేదు కారం తినము అనుకున్నప్పుడు ఇలా నార్మల్గా డీప్ ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10 days వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగే నెక్స్ట్ వైన్ కూడా ప్రిపేర్ చేసేసుకుని వేరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. గవ్వలు వెంటనే బాక్స్లో పెట్టకుండా కొద్దిగా చల్లారిన తర్వాత వేడి తగ్గిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10 days వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా కారం గవ్వల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.